నమస్కారం సార్, నేను డేవిడ్ రాజ్ గారిని కలవాలి. నేనే డేవిడ్ రాజ్. మ్యాటర్ ఏంటో చెప్పు. సార్ నాకు పని కావాలి సార్. నీకు ఇక్కడ పని దొరుకుతుందని ఎవరు చెప్పారయ్యా? మూర్తి చెప్పాడు. మూర్తి ఎవడరా? మూర్తి ఎవరో మీకు తెలియదు, కానీ మూర్తికి మీరు బాగా తెలుసు. ప్రతి దానికి మూర్తి మూర్తి రికార్డ్ చేస్తాంటివి. పోతలకే అలా అనకండి సార్, నాకు అర్జెంట్ గా 10,000 కావాలి. మీరు ఏం చెప్పినా చేస్తాను. వెళ్ళి ఎక్కడైనా తొంగో, కల్లోకి 10,000 వస్తాయి, తీసుకొని జేబులో పెట్టుకో. థ్యాంక్ యూ సార్. ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఉంటారు. తొందరగానే. ఓకే సార్. ఈడేవడరా బాబు, నిజంగానే పడుకొని పోయినట్టున్నాడు. ఎవరు నువ్వు? డేవిడ్ రాజ్ గారు పడుకోమన్నారు. ఓకే సార్. जब सहरा में मिलते हैं मैं और तू అయ్యయ్యో, పడుకోమంటే ఇక్కడ నుంచి పడుకున్నావేట్రా? లేదా ఏమైందన్నా? నన్ను పట్టుకుంటారేంట్రా? అని పట్టుకోండి. ఎవడ్రా నువ్వు? ఎందుకు వచ్చావు? ఇక్కడికి వచ్చి పడుకుంటే కల్లోకి డబ్బులు వస్తాయని ఆ డేవిడ్ రాజ్ గారు పంపించారండి. అన్నా, నేను కావాలని చెప్పలేదు, పని కోసం నిన్ను కలవాలని చెప్పాడు. కుదరదని ఆడిని పంపించడం కోసం నేనే డేవిడ్ రాజ్ అని అబద్ధం చెప్పానన్నా. అంటే నువ్వు డేవిడ్ రాజ్ కాదా? అయ్యో సార్, డేవిడ్ రాజ్ సార్, నమస్కారం సార్. సారీ సార్. నీ అబ్బా, ఇంత ఒళ్ళు పెట్టుకొని అబద్ధం చెప్తావరా? ఉండు, నీ పని చెప్తా. వద్దు, ఇలాంటోడి మనకు అవసరం. నీలాగే వీడికి మెదడ్లేదు. అందుకే ఈ డేవిడ్ రాజ్ అడ్డాకొచ్చి మిమ్మల్ని ఇన్ని తిప్పలు పెట్టాడు. వీడిని మనం ఎక్కడికి పంపించినా బట్టనలకుండా చెప్పిన పని పూర్తి చేసుకొస్తాడు. ఆ రైల్వే ట్రాక్ కింద నుంచి ఓ దారి కనపడుతుందా? ఆ దారిలో ఈ పెట్టె తీసుకున్నాడు. ఈ సెల్ ఫోన్ అక్కడికి వెళ్ళి ఆన్ చేయి. అప్పుడు నీకు కాల్ వస్తుంది. ఆ కాల్లో చెప్పిన ప్లేస్కి ఈ పెట్టె తీసుకెళ్ళి బదులుగా వాళ్ళు ఇంకో పెట్టిస్తారు. దాన్ని తీసుకుని రా. మేము ఇక్కడే ఉంటాం. ఇదే నీ ఫస్ట్ డ్యూటీ. ఇది పర్ఫెక్ట్ గా చేస్తే నీ జేబులో 10,000 ఉంటాయి. థ్యాంక్ యూ సార్, పర్ఫెక్ట్ గానే చేస్తాను. సార్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. డేవిడ్ రాజు గుండపై ఇక్కడికి వచ్చారు. ఒక కుర్రాడికి పెట్టించి అక్కడ పంపించారు. వాళ్ళిద్దరూ మాత్రం ఇక్కడే వెయిట్ చేస్తున్నారు సార్. వెరీ గుడ్. ఆ ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వకూడదు. ఆ పెట్టితో వస్తున్న కుర్రాడిని నేను ఎక్కడ చూసుకుంటాను. ఇంకో ట్రైన్. ఎంత పెద్ద ట్రైన్! 1 2 3 4 5 6. వాడు వస్తున్నాడు. వాడిని స్టాప్తో అరెస్ట్ చేస్తాను. నువ్వు డేవిడ్ రాజు నీ గుండప్పని అరెస్ట్ చేయి. ఓకే సార్. ఎక్కడికి వెళ్తావు? ఏంటి సార్ ఇది?
సార్ సార్ మా కొంచెం గ్యాపా కాదు నాకు కొంచెం గ్యాపు ఆడొచ్చాడు ఎల్లు అడుగుతా రేయ్ అమ్మా. నారాయణ ఆగు ఇంకా నారాయణ లాగే ఉన్నానా షేప్ అవుట్ కాలేదా నువ్వు చచ్చిపోయినా నేను గుర్తుపడతాను రా. నొప్పిగా ఉందా నారాయణ? ఓరే నీ అభిమానం మీద మన్నుబడ డబ్బు తెచ్చావా అది సూట్ కేసు నారాయణ రేయ్ నాగభూషణం ఇందాక నుంచి 10,000 అని మీ వాళ్ళు నా మీద పందుల్లా పడ్డారు కదరా ఇస్తాన్రా పై నుంచి నేను విసురుతా కింద నుంచి నువ్వు కుక్కలా అని క్యాచ్ వాడి నువ్వు కుక్క అన్నాడు ఏమన్నా పర్లేదు డబ్బులు ఇస్తే చాలు. డబ్బితే చాలా చేతల కర్ర వెరీ గుడ్ రా సుందరం దీంట్లో నుంచి 10,000 కట్ట తీసి వాళ్ళ మొహాన్ని కొడదాం ఈ రోజు నుంచి మన సెటప్ మారిపోవాలి డబ్బులు లేవన్న మాట మన నోటి నుంచి రాకూడదు డబ్బులు లేవుగా మరి? డబ్బులు లేవా మరి సూట్ కేసులే ఉంది తెలియదురా. ఇది తీసుకెళ్ళిస్తే 10,000 ఇస్తావన్నా. మరి తీసుకెళ్లి డబ్బులు 10,000 లేకపోయావా దానికోసమే కదా ట్రైన్ కింద దూరాను. ట్రైన్ కింద దూరావా దూరితేనే కదా ఇందులో ఫోన్ వస్తుందని ఫోన్ చెప్పాను. వచ్చిందా పోలీసులు వచ్చారు. పోలీసులు రావడం దీంట్లో ఏముందిరా ఇదేంటో తెలుసా? ఏంటి? తెల్ల పల్లపొడి ప్యాకెట్ దీనికి 10,000 ఇస్తారంటే నమ్మేశావు తెల్లగా ఉన్నంత మాత్రాన పల్లపొడి ప్యాకెట్లా? లేదమ్మా బ్రౌన్ షుగర్ సెల్ ఆఫ్ చేసి పెట్టేవేంట్రా చెప్పానుగా పోలీసులు వచ్చారని. మాట్లాడకు మ్మ్. మాట్లాడు మాట్లాడు నువ్వు మాట్లాడొద్దన్నావుగా. దండం పెడతా మాట్లాడరా హలో స్టఫ్ రెడీయా మేము డబ్బుతో వెయిట్ చేస్తున్నాం రేయ్ వాళ్ళు డబ్బుతో వెయిట్ చేస్తున్నారంట. ఎక్కడ రావాలి అడుగు ఎక్కడికి రమ్మంటారు? అదే సిటీకి పడమర వైపునున్న బిఎన్ఆర్ హిల్స్ దగ్గరికి త్వరగా రా ఓకే బిఎన్ఆర్ హిల్స్ కి వెళ్దామా? సూట్ కేసు ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చారు? ఆడికి కొంప గోడు ఏమీ లేవా? అంటే అది మిమ్మల్ని అడగకూడదు ఏదో అడిగినా తెలియదు అంటారు. ఫోన్ వచ్చింది. మాట్లాడరా హలో ఏమిట్రా ఇదేమైనా ఆర్టీసీ సమేనా ఇంతమంది జనాల్ని వేసుకొచ్చావు? నేను రమ్మనలేదు, వాళ్ళే వస్తావని వెంట పడ్డారు. సరే మీలో ఇద్దరు సరుకు తీసుకుని రండి. నువ్వెక్కడున్నావో చెప్పలేదుగా. ఒక్కసారి వెనకకి తిరిగి చూడు. అవును అక్కడెవరో ఉన్నారు. ఎవరండి వాళ్ళు? అది మేమేరా చిన్నంగా రా. అదేంటి ఈ సేటుగాడు ఈ కారులో వచ్చాడా? సరుకు మర్చిపోవద్దు, మేము డబ్బుతో ఉన్నాం రా. ఓకే మీరు ఇక్కడే ఉండండి, మేమిద్దరం వెళ్ళి డబ్బు తీసుకొస్తాం. ఓకే ఏంటోకే నీ తొర్రా వాళ్ళు పారిపోవడానికి ప్లాన్ వేస్తున్నారు. అవునా? డీల్ డీల్ డీలు గీలు అని చెప్పి నన్ను మోసం లేరు. అరే ఆ సూట్ కేసు లాక్కో, మేమే వెళ్ళి ఆ డబ్బు తెస్తాం. అరే వెళితే జాగ్రత్త చూసుకోండి. పదరా. అరే పట్టడా నువ్వు ఎక్కడికి? అరే ఇది చాలా జాగ్రత్త చూసుకోండి. ఆగు ఆగు ఆగు. అడుగో సేట్ గారు. సూట్ కేసు సూట్ కేసు తెరు. తెరు. అన్నా దెబ్బేశారు. ఏంటిది? ఇది విభూతి 10 రూపాయల. అరే భాయ్ సరుకు చూపించండి రా. చూపిస్తాం కానీ 10 రూపాయల కంటే 1 రూపాయి తక్కువ ఇచ్చినా మేము తీసుకోం. తీసుకో. ఏరా వాడు 10 రూపాయలే అంటున్నాడు. అది కోడు 10 రూపాయలంటే ఆ 10 రూపాయలు కాదు, ఆ 10 రూపాయలు. సెడ్జీ 10 లక్షలని చెప్తున్నాడు. అరే డేవిడ్ రాజు ₹1,00,00,000 సరుకు కదా చెప్పాడు. ఒకవేళ సరుకు తక్కువగా ఉందేమో. సరే సరే మీ దగ్గర ఎంత సరుకు ఉందో ముందు అది చూపించు. ఇదిగో చూసిన తర్వాత నో అంటే అరే ఇందులో ₹1,00,00,000 సరుకు ఉంది. 10 రూపాయలంటే 10 కోట్లేమో. ఏంటి గుసగుసలు? 10 ఇస్తారా పెట్టి తీసుకెళ్ళమంటారా? అరే భాయ్ ఈ సరుకుకి 10 రూపాయలు నహి ఆతా. 1 కోటి గిట్టుబాటు. ఏంటి కోటి? ఈ పెట్టి నాకు, ఈ కోటి నీకు. కోటి కోటి కోటి. రేయ్ అటు చూడు, వాళ్ళకి ఏమైంది? 10,000కి ₹1,00,00,000 దొరికిన సంబరపడిపోతున్నారు పిచ్చోళ్ళు. నారాయణ మళ్ళీ పోలీసులు.
ఇక్కడున్నావా? అరే నువ్వేంట్రా నందగులుకున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు వస్తున్నారు. కొంపది జైలు తప్పించుకుని వచ్చావా? నేను జైలు నుండి తప్పించుకురాలేదు. ఓహో, మరి మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చాను. మెంటల్ హాస్పిటల్ వచ్చా? ఓరి నాయనో, నువ్వు ఆత్మహత్య చేసుకుంటా అన్నప్పుడే నాకు అర్థం కాలేదు నీకు మెంటల్ అని. నువ్వు వాళ్ళలాగే అంటున్నావా? నేనేం చేశానని నాకు పిచ్చి అంటున్నారు. మా నాన్నని చూసి నవ్వాను అంతే, మెంటల్ హాస్పిటల్లో పెట్టించారు. అన్యాయం, అక్రమం. నాన్నని చూసి నవ్వుతే మెంటల్ హాస్పిటల్ పెట్టించారు. పాపం అప్పుడు మీ నాన్న వద్దని చెప్పలేదా? ఎలా అంటాడు? ఆయన చచ్చిపోయాడు కదా. చచ్చిపోయాడా? అవును, మా నాన్న చచ్చిపోడున్నప్పుడు నేను చూసి నవ్వాను. నాన్నగారు బాగున్నారా అని అడిగాను అంతే. నాకు పిచ్చి అని చెప్పి మెంటల్ హాస్పిటల్లో వేశారు. నేను చేసింది తప్ప నారాయణ? తప్పు కాదురా, వెరైటీ. లే లే లే, ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. పో, వెళ్ళిపో. ఈ రోజు నుంచి నాది ఆ రూటు, నీది ఈ రూట్. కాదు, నీది ఆ రూటు, నాది ఈ రూటు. నేను చెప్పింది కూడా అదే కదరా? అదేగా నేను చెప్పాను. దానికి ఎందుకు అంత కోపం? నీతో ఉంటే నాకు పిచ్చి పట్టినట్టు పిచ్చి 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 పడుతుందిరా. నీకు దండ పెడతా, మళ్ళీ నా జీవితంలో కలవకరా. బాయ్రా నారాయణ. నమస్కారం అయ్యా. ఎట్టున్నాడు మీ మూర్తి? అతని పెళ్ళాం బిడ్డలు బాగున్నారా? పెళ్ళాం బిడ్డలా? మూర్తికి ఇంకా పెళ్లి అవ్వలేదు కదా సార్. ఓహో, అయితే కాంట్రాక్టర్ మూర్తి పంపించుంటాడు. కాదండి, పెళ్లి గాని మూర్తి గాక పెళ్ళైన కాంట్రాక్టర్ మూర్తి గాక మధ్యలో ఈ మూర్తి గడ ఎవడయ్యా? ఆ మూర్తి ఎవరో మీకు తెలియదు, కానీ మూర్తికి మీరు తెలుసు. లేరా, బయట పోరా. ఇది కూడా మూర్తి చెప్పాడు. మీకు కోపం వస్తుందని నన్ను పొమ్మంటారని చెప్పాడు. మీరు ఇలా అన్నప్పుడు ఇంకో మాట కూడా చెప్పమన్నాడు. ఏంటది? 12 కోట్ల బ్యాంక్ డీల్. ఆ డీల్లో సగం మీకు ముట్టింది. అదెవరికీ తెలియదని మీరు అనుకుంటున్నారు, కానీ మూర్తికి తెలుసు. ఆ విషయం మీకు చెప్పమన్నాడు. నన్ను చంపడం ఏంటి సార్? ఆ మూర్తి మీ దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడు. నన్ను చంపినా ఆ మూర్తి ఇంకోటి పంపిస్తాడు. అన్ని కూడా కాల్చి పారేస్తాను. 12 కోట్ల డీల్ నాకు అంటగట్టి నన్నే బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తారా? నేను బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి సార్? ఆ మూర్తే. అతను ఆధారం లేకుండా ఏది మాట్లాడు. ఏంటి బాబు వాడి దగ్గర ఆధారం? నాకేం తెలుసు సార్. కావాలంటే ఆ మూర్తిని అడగండి. రింగ్ అవుతుంది సార్. ఏంట్రా తొంగి చూస్తున్నా? బడిబా పో, వెళ్ళు, బడికెళ్ళా. అమ్మా, బుడ్డోడా, నీకు డబ్బు అవసరం ఉంటగా? ఇదిగో ఉంచుకో. వద్దండి. పర్లేదు, ఉంచుకో. వద్దండి. అటు సిగ్గుపడకూడదు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడైనా సరే నీకు డబ్బు అవసరం వస్తే నేనున్న సంగతి మర్చిపో. థ్యాంక్స్ కూడా చెప్పక్కర్లేదు. ఇదిగో సెల్ ఉంచుకో. అంతేగాని చిన్న పిల్లోళ్ళగా చచ్చిపోవాలని అనుకోకూడదయ్యా. ఆత్మహత్య మహాపాపం. అసలు జీవితం అంటే చాలా విలువైంది. అందులోనూ నీ జీవితం 12 కోట్ల చాలా విలువైంది అనమాట. వెళ్ళొస్తానండి. కట్ చేస్తున్నాడా? ఎలాగైనా సరే అతనితో మాట్లాడతాను. ఐ యామ్ ప్రియా. నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఇదే నా అడ్రస్. తులసి గార్డెన్స్, రోడ్ నంబర్ 3, బంజారా హిల్స్. అరే గోవిందు, బయట ఏదో ఆటో వచ్చినట్టుంది. వెళ్ళి గేట్ దీపో. నువ్వు తీయకూడదా? నేను వెరీ పంక్చువల్ రా. నా డ్యూటీ అయిపోయి 1 నిమిషం అయింది. వెళితే ఎవడయ్యాడు? ఈ పిచ్చోడు ఇక్కడికి వచ్చాడు.
ఇక నా బతుకు సుఖమేది. వీడి వల్ల కదా గుట్టుగా గురుకలా బతుకుతున్నాను. ఇదిగో ఆ ఆటోలో పెద్ద ప్రాబ్లం వెళ్తుంది, వెళ్ళి పట్టుకుందాం పద. ఎవరండి మీరు? గుడ్ మార్నింగ్ అండి. ప్రియా ఇల్లు ఇదేనా? నా పేరు శివ. ఓ రండి కూర్చోండి. ఏమైందన్నా? అరే ఆటోలో వచ్చిన ఎటెళ్ళిండ్రా? ఏ ఆటో అన్నా? మీరిద్దరు ఎటెళ్ళండి. రామ్మోహన్ తమ్ముడు శివ వచ్చాడు. అమ్మో ఆపిచ్చోడా? ఎక్కడా? అక్కడ కూర్చోబెట్టాను రా. బాబాయ్ లే ఎక్కడే? ఇక్కడే కూర్చోమన్నానే. ఎక్కడికి వెళ్ళాడు? ఏమైపోయాడబ్బా? వెళ్ళిపోయి ఉంటాడులే. చడుచుకున్నాను కదయ్యా, ఎందుకయ్యా అలా భయపెట్టావు? నేనెక్కడ భయపెట్టానండి? మీరు చూస్తున్నారా? నేను చూశాను. ఇంతకీ మీరేం చూస్తున్నారు? ఏంటి బామ్మ, తల తిరుగుతుందా? లేదు, రా కూర్చో కూర్చో. రండి రండి రండి. ముందు బ్రేక్ ఫోన్ చేసి. నువ్వెందుకు బాబు వెనకాలే వస్తున్నావు? మీరేగా రండి రండి అన్నారు. అయ్యో నిన్ను కాదులే బాబు, నువ్వు వెళ్ళి కూర్చో. ముందు బ్రేక్ ఫోన్ చేసి రమ్మని చెప్పాలి. హలో ప్రియా, ఆ రామ్మోహన్ తమ్ముడు శివ మన ఇంటికి వచ్చాడు. నేను లేనని వెళ్ళిపోతాడేమో. మీరేదో ఒకటి మాట్లాడుతూ ఉండండి బామ్మ. ఓకే ఓకే, నువ్వే. అక్కర్లేదు, తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. సరే సరే, కనీసం జ్యూసో టీయో ఇవ్వండి. నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. జ్యూస్ రెడీ, కానీ ఎవరు తీసుకెళ్ళిస్తారు? ఎవరో ఎందుకు? నువ్వే తీసుకెళ్ళివు. అమ్మో నేనా? నా వల్ల కాదు. క్లియర్ గా సంత వెతకండి, నేను ఈ సంత వెతికేస్తా. హలో హలో, ఏంటండి? ఒరే కొంచెం లోపలికి రారా. ఏయ్ ఆ జ్యూస్ తీసుకోవే, అది వాడికి ఇవ్వవే. ఈ నాటికి నా కష్టం గుర్తించింది మీరేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ జ్యూస్ నీకు కాదురా, మన ఇంటికి వచ్చిన గెస్ట్ కి. గెస్ట్ అయితే గెస్ట్ కి వెండి వాచ్మెన్ నన్ను పిలవడం. వచ్చిన వాడు యంగ్ మెన్ కదరా, మేమంతా ఆడపిల్లలు, కొంచెం సిగ్గుపడుతున్నాం. నీకు కూడా సిగ్గా? కళ్ళు రాళ్ళు కొడతాను, తీసుకెళ్ళు. నేను అసలే టెన్షన్ లో చూసులు గీసులని ప్రాణాలు తీస్తుంది. ఎక్కడున్నాడు? ఏ ఇంట్లో దూరాడు? ఏం అర్థం కావట్లేదు. కానీ ఆడు దొరక్కపోడు, ఆడికి ఇష్టం. సార్ జ్యూస్ తీసుకోండి. వాడికి నేను కనపడ్డా? కనపడలేదు. దొరకండి. నారాయణ, నా పేరు మీకెలా తెలుసు సార్? చూడండి, అన్నెక్కించుకుని ఉప్పటాడుకుంటున్నాడు. ఇంకా నయం, నేను వెళ్ళలేదు. నువ్వు అయిపోయినా నీ వల్లేరా ఆ పూజనం గారు నన్ను చెప్పడానికి కత్తి కూడా కన్నాడంట. నా పల్లెలు కక్కరా కక్కు. హలో, ఏమైంది? వాడు సుందరంగా లేడు? అబ్బే సుందరం కాదురా, నారాయణలా ఉన్నాడు. మరి అలా లెగుతున్నాడేంట్రా? నీకు డబ్బులు ఇవ్వాలి కదా. అయ్యి బాబాయ్, ఒరే బ్యాచి లగెట్టండి రా, అది పట్టుకోండి రా. అరే బయట ఇటు పట్టుకోండి. ఇటు రండి రా, ఊడు మార్చాడు. ఎక్కడికి పారిపోతారా? ఈ రోజు నా నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలరా? పట్టుకోండి. వాడు పారిపోతాడు. ఓకేనా? ఓకే, ఆగమన్నా. తొక్కు పని పరిగెత్తున్నా, కొంచెం నెమ్మది పరిగెత్తరా. ఆగరా, జీప్ వెళ్దరా.
దూకొద్దు దూకొద్దు అంటే ఎందుకు దూకావు? దూకొద్దు దూకొద్దు అన్నావు కానీ ప్యాడ్ ఉందని చెప్పలేదుగా. 10,000 అప్పుందని వెళ్ళి ప్యాడ్కుప్లో దూకాలా? ప్రియా అబ్బబ్బబ్బా ఇంకా చాలే ప్రియా, ఇందా తుడుచుకో. మా అబ్బాయి బట్టలు వేసుకో శివ. ఏం శివ వేసుకోవద్దా? గదిలో మార్చుకో శివ. సరే. నీ పేరు సుందరం కదా? అవును. మరి వీళ్ళు శివ అంటున్నారేంటి? శివ నేనే, సుందరం నేనే. నా పేరు శివసుందరం. ఓహో నువ్వు రా బాబు. ఏమండి అర్జెంటుగా వాడిని వాళ్ళ ఇంటికి పంపించేయండి. ఇల్లా? అదెక్కడుంది? ఒకటి ఎర్రగట్లో ఉంది, ఇంకోటి వైజాగ్ లో ఉంది. చాలే ఊరుకో, అతను వెళ్లాల్సిందే అమెరికాకి. అమెరికా అక్క అంత ముదిరిపోయిందా? కానీ వాడు రాడే. అందుకే ఎలాగైనా అతన్ని అమెరికా పంపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. పక్కనున్న ఎర్రగడ్డకే రావట్లేదాడు, అమెరికా తీసుకెళ్తాట. అయ్యయ్యో, ఆ తడిబట్టు లోపలేసి రావచ్చు కదా, ఇటు వారేస్తాను. ఏమండి గట్టిగా పిండకండి, అందులో 50 రూపాయలు దాచాను. ఇందులోనా? అప్పుడే తీసి పక్కన పెట్టుండొచ్చు కదా. పెట్టాను, ప్యాంట్లోంచి తీసి షర్ట్ జేబులో పెట్టాను. చిరంజీవా, రెండో తుమ్ముతో ఆకూడదు బాబు, ముచ్చటగా మూడో తుమ్ము కూడా తుమ్మి. చిరంజీవా, రెండో తుమ్ముతో ఆపకూడదు బాబు, ముచ్చటగా మూడో తుమ్ము కూడా తుమ్మేసే. తుమ్మే బాబు. రా కూర్చో. ఇంత వయసు వచ్చింది, తల తుడుచుకోవడం కూడా రాకపోతే ఎలా చెప్పు? ఇలా అరకొరగా తుడుచుకున్నావు అనుకో, జలుబు చేసి జ్వరం వస్తుంది. ఏంటా నాన్న, ఇంత పెద్దాడివైనా చిన్నపిల్లాళ్ళ వర్షంలో తడుస్తూ వచ్చావు. ఇంట్లో నేనున్నాను కాబట్టి తల తుడుస్తున్నాను, అదే బయట అయితే ఎవరొచ్చి తుడుస్తారు? నువ్వు వెళ్ళిన చోటుకల్లా నేను రాలేను కదా నాన్న. ఏమైందయ్యా? మా అమ్మ గుర్తుకొచ్చింది. మీ అమ్మ ఎక్కడుంది బాబు? లేదు, చచ్చిపోయింది. నాకు ఇప్పుడు ఎవరూ లేరు. ఎవరూ లేరని ఎందుకు అనుకుంటావు బాబు? నీకు అన్నయ్య ఉన్నాడు కదా. మీ అన్నయ్య మీద ఎందుకయ్యా అంత కోపం? నిన్ను అమెరికా కూడా తీసుకెళ్తానన్నాడు కదా. అతనికి నా అవసరం ఏదో ఉంది, అందుకే నన్ను అమెరికా తీసుకెళ్తానంటున్నాడు, అంతే తప్ప నా మీద ప్రేమతో కాదు. కాదు బాబు, మీ అన్నయ్య చాలా మంచివాడు. ఎన్నో కష్టాలున్న మా కుటుంబానికి సహాయం కూడా చేస్తున్నాడు. ప్రియని అమెరికాకి తీసుకువెళ్ళి ఉద్యోగం కూడా ఇప్పిస్తానంటున్నాడు. వాడు అలా అన్నాడంటే అందులో ఏదో ఉంది. వాడు చాలా సెల్ఫిష్. లాభం లేకుండా వాడెవరికి ఏం చేయడు. అది కాదు బాబు, వాడు నా అన్న, నీకంటే నాకే క్షమించమని అడుగుతానంటున్నాడు. ఆ క్షమాపణ ఏదో ఇక్కడికి వచ్చి అడగమను. అవును, వాడు ఇక్కడికి రావాలి, నా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి. హలో, ముందా ఫోన్ కట్ చేయి, కట్ చేయి బాబు. అసలు వాడు మీకు తెలుసని తెలిస్తే నేను ఇక్కడికి వచ్చుండేవాడినే కాదు. రాము, మీ తమ్ముడు నువ్వు ఇక్కడికి రావాల్సిందే అంటు. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను. నేను అనుకున్నట్టు చచ్చిపోతాను, నీకెందుకు? ఏయ్, అసలేంటి ఎప్పుడు చూసినా చస్తాను చస్తాను బెదిరిస్తున్నావేంటి? నీ నోట్లోంచి వేరే మాటలు రావా? నువ్వు ఉండు ప్రియా. చూడు బాబు, ప్రతి సమస్యకు చావే పరిష్కారం అయితే నీకంటే ముందు మేమే చావాలి. చిన్నపిల్ల తండ్రి పోయిన తర్వాత కుటుంబ సమస్యలని నెత్తి మీద వేసుకొని కష్టపడుతుంది. ఆ ఇద్దరు ఆడపిల్లల్ని మొగుళ్ళు వదిలేసిపోయారు. ఎందుకని అడిగితే ఈ ఇల్లు ఎప్పుడు అమ్ముతారు, వాటా ఎప్పుడు వస్తుంది, ఆ తర్వాత వచ్చి సంసారం చేస్తామన్నారు. ఇంకా నా సంగతి, నీకు రోగం ముదిరిపోయింది, రేపో మాప చస్తావన్నారు. అయినా గుండె ధైర్యంతోనే బతుకుతున్నాను. అలాంటిది మేమే చచ్చిపోవాలనుకోవటం లేదు. ఎంతో భవిష్యత్తున్నా నువ్వు ఎందుకు చచ్చిపోవాలి బాబు? మీ అందరికీ ఒకరి మీద ఒకరికి ఎఫెక్షన్స్ ఉన్నాయి. ఎప్పటికైనా మీ సమస్యలు తీరిపోయి సంతోషంగా ఉంటామనే ఆశ ఉంది. కానీ నేను ఎందుకు బతకాలి? నాకెవరున్నారని? నీకోసం మేమంతా ఉన్నామయ్యా. నువ్వు నా మనవల్ లాంటి వాడివి. మా కోసమైనా నువ్వు బతకాలి. నాతో రా. కమ్. ఆయన మా నాన్నగారు. నీలాగే బతకడానికి ధైర్యం లేక సూసైడ్ చేసుకున్నారు. జీవితంలో మొట్టమొదటిసారి మా బామ్మ నిన్ను చూసింది. చూడగానే నిన్ను తన మనవళ్ళంటోడంది. నీకు మేమున్నామని చెప్పింది. మా కోసం బతకాలని బతివిలాడింది. ఎందుకు?
ఇదంతా చేసింది నీ మీద అభిమానంతో అనుకున్నావా? వేరే దారి లేక. మా పరిస్థితి అలాంటిది. మాకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే నేను అమెరికా వెళ్ళి తీరాలి. దానికి మీ అన్నయ్య హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు ఇలా నానా గొడవ చేసి మీ అన్నయ్యని డిస్టర్బ్ చేస్తే అక్కడ అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేస్తాడు. అతను అలా చేస్తే మా ఫ్యామిలీ లైఫ్, హోప్స్, అంబిషన్స్ మొత్తం స్పాయిల్ అయిపోతాయి. నీకు దండం పెడతాను, దయచేసి మీ అన్నయ్యతో కలిసి హ్యాపీగా ఉండు. ప్లీజ్ ప్లీజ్ శివ, ప్లీజ్. అవును, నీ కళ్ళల్లో ఏంటది? ఓ, కాంటాక్ట్ లెన్స్ వేసుకున్నావా? వాట్? నీకు లెన్స్ కంటే స్పెక్సే అందంగా ఉంటుంది. అయితే ఇంతసేపు నువ్వు నా కళ్ళు చూస్తున్నావా? నేను చెప్పేది ఏం వినలేదా? ఏదో చెప్తున్నావు కదా. చెప్పు చెప్పు చెప్పు. యూ బ్లడీ. సారీ సారీ సారీ. ఇది చూపించు. వదులు, కంట్లో దుమ్ము పడింది. అది నాకుతో తీస్తే కానీ రాదు. సరే తీస్తాను, చూపించు. వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే తీ, త్వరగా తీ. నువ్వా? లేకుంటే అమ్మాయి అనుకున్నావా? నీకు ఆ పిచ్చే కాదు, ఈ పిచ్చి కూడా ఉందన్నమాట. చెప్తావురా బాబగారు, బాబగారు, బాబగారు. అలా అరుస్తావు? వాడు ఇక్కడ నుంచి మీ ఇంట్లోనే ఉంటాడా? అవును. వాడిని ఇక్కడే ఉంచితే మీకే కాదు కాలనీ బామ్మ, మీకే కాదు కాలనీ మొత్తం ఎవరికి నిద్ర. నీకెందుకు రా, నోరు మూసుకొని పని చూసుకో. నా పనే ఇది. మీరందరూ హ్యాపీగా నిద్రపోవడం కోసమే నన్ను పెట్టుకున్నారు. మీరేమో నేను చెప్పేది వినరు. ఇక ఇంటి నేనే కాదు, ఆ భగవంతుడు కూడా సెక్యూరిటీ ఇవ్వలేడు. జై బోలో గణేష్ మహారాజ్. ఎందుకు అలా అరుస్తావు? పో నువ్వు. బెదవ సచ్చినోడు, దేవుణ్ణి కూడా దండం పెట్టుకోనివ్వడు. ఏంటి మిడ్ నైట్ లో ఎంత ఇంట్రెస్ట్ గా రాస్తుంది? లవ్ లెటరా? సైలెంట్ గా వచ్చి దొంగ చూపులు చూస్తావా? లేదే, నేను స్ట్రైట్ గానే చూశాను. హే యు. అది కాదు. ప్రియా, 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 ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? నేను దొంగలేట్రా. ఈ 10 మంది అయినా సరే, 100 మంది సరే, ఇదే నువ్వా? అవ్వా, నేను ముందే అనుకున్నా. ఏం చేసినా? నేనేం చూశానంటే, నువ్వు మాట్లాడుకో. నేను ఇక్కడ కూర్చొని రాసుకుంటుంటే నా వెనకాల నిలబడి ఒంగి ఒంగి చూస్తున్నాడు. దీనికి ఎంత గట్టిగా వచ్చావు? ఆకలేసిందేమో అడగడానికి వచ్చుంటాడు. సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నా? దేనికి సిగ్గెందుకురా? మధ్యాహ్నం భోంచేయమంటే చేయలేదు, ఇప్పుడు అడగడానికి వచ్చుంటాడు. ఆకలంటే ఊరుకో, నీకేం తెలియనట్టు. ఇది వేరే. మరి ఎందుకు వెనక నుంచి తొంగి తొంగి చూసినట్టు? అసలు నేనేం చూస్తున్నాను? మాట్లాడుకో. చెప్పిందే చెప్తున్నా. మాట్లాడాలి, నిజమేంటో తెలియాలి. నువ్వు చెప్పరా. ప్రియా ఏం రాస్తుందో కవర్ చేయాలని చూడండి. ప్రియా ఇంజనీరింగ్ స్టూడెంట్. ఆవిడేం రాస్తుందో నాకే అర్థం కదా. నీకేం అర్థమవుతుంది? వీడు అబద్ధం చెప్తున్నాడు. నాకు తెలుసు. మాట్లాడకుండా వెళ్ళి పడుకో. మీరు కూడా వెళ్ళి పడుకోండి. సర్లే. నేనేం Go and sleep, man. అది కాదు, అసలు నేనేం చూసా. Go and sleep. ఓకే ఓకే ఓకే. నా నోట్బుక్ ఎక్కడ పెట్టాను? నా బుక్ లో ఏం రాస్తున్నాడు? ఓ గాడ్. నిజం చెప్పు, ఏం చదువుకున్నావు? బిఎస్సి మ్యాథ్స్ ఫెయిల్డ్. నో, బిఎస్సి మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేరు. నేను ఇంజనీరింగ్ బెస్ట్ స్టూడెంట్ని, అయినప్పటికీ నా వల్ల కాలేదు. లెక్చరర్ని అడిగితే ఆయన వెళ్ళి డీన్ని కనుక్కోమని చెప్పారు. ఇంత కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేసావంటే నిజం చెప్పు, ఇదంతా నీకు ఎలా తెలుసు? ఈ ప్రాబ్లం సాల్వ్ నేను చేయలేదు, మూర్తే చేశాడు. మూర్తా? అవును, నేనే మూర్తికి ఫోన్ చేసి కనుక్కున్నాను. అతను చెప్పింది నోట్ చేసుకుని నేను సాల్వ్ చేశాను. కావాలంటే ఈ పేపర్స్ చూడు. మూర్తి అంటే ఇంజనీరింగ్ ప్రొఫెసరా, డీనా? ఐఐటి డ్రాప్ అవుట్. ఐఐటి డ్రాప్ అవుటా?
అవును ప్రియా, అతను చాలా జీనియస్. అలాగా, నాకు ఆ మూర్తిని పరిచయం చేస్తావా? ఓ ష్యూర్, తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్. థ్యాంక్స్ నాకు కాదు, మూర్తికి చెప్పాలి. నేను చెప్తాలే, యూ గో. జాగ్రత్త దివ్వమ్మా. నాకేంటే, నేను హుషారుగా ఉన్నాను. లే బాబు. బామ్మ, మమ్మల్ని క్షమించు. మేము బుద్ధిగా ఉంటాం. మా భార్య బిడ్డలను తీసుకుని వెళ్తాం. బామ్మ, మేము చేసిన తప్పుకి చాలా సిగ్గుపడుతున్నాం. నేను వెళ్ళొస్తాను బామ్మ. శివ, నువ్వు వచ్చినప్పటి నుంచి అంతా మంచి జరుగుతూ ఉందయ్యా. చాలా సంతోషంగా ఉంది. నాకు మీరెవరో తెలియదండి. తెలుసుంటే అలా కొట్టుండేవాడిని కాదు. పర్వాలేదు తమ్ముడు, ఒక్క నిమిషం రండి. రండి, పర్లేదు. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా, ఏంటిది? నువ్వు అమెరికా వెళ్ళి తీరాలా? ఏ అలా అడుగుతున్నా? ఇక్కడ నీకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి కదా. ఎక్కడ సాల్వ్ అయ్యాయి? మా నాన్న చేసిన అప్పులు, మా బావలకి ఇవ్వాల్సిన డబ్బు ఎప్పటికైనా ఇవ్వాలి కదా. అందుకోసమైనా అమెరికా వెళ్ళి తీరాలి. నేనే కాదు, నువ్వు కూడా నాతో రావాలి శివా. నేనా? ఆహా, నేను అమెరికా వచ్చే ప్రసక్తే లేదు. ఆగు, మనకెందుకు? ఎందుకు కొడుతున్నారు? స్టఫ్ తీసుకొని డబ్బులు ఏమంటున్నాడు? ఫ్రీగా సప్లై చేయడానికి అడే ఉన్నా బామ్మర్దా? నీకు కావాల్సిన డబ్బులే కదా. ఎంతరా? 2000. ఇదిగో. కావాలి, నాకు కావాలి. లేదంటే దీని పీక కోస్తా. కావాలి, నాకు అది కావాలి. నీకు కావాల్సింది ఇదేగా? నీకు నేను ఇస్తాను. అమ్మాయిని వదిలే. ఇవ్వు అమ్మాయిని వదిలే. ముందు ఇస్తే కదా. ఇస్తాను. కావాలి, కావాలి, నాకు కావాలి. ఎవరితను? కావాలి, నాకు కావాలి. చెప్పు శివా, ఎవరు? వీడే నా ఫ్రెండ్ మూర్తి. ప్రతి జీనియస్ కి ఒక వీక్నెస్ ఉంటుంది. వీడి వీక్నెస్ ఇది. డ్రగ్స్ కోసం వీడు ఏదైనా చేస్తాడు. అందుకే బయట తిరగకుండా జాగ్రత్తగా కాపాడుతున్నాను. I'm flying, man. I'm flying in the air. ప్రియా, వెళ్ళు, నేను డ్రాప్ చేసి వస్తాను. ప్రియా, అది ఇవ్వు. What? పర్స్. ఆటో పోనీ. ఏంటి బామ్మ గొడవ? నా గురించేనా? అవును, నీ గురించే. మమ్మల్ని అప్పుడప్పుడు వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటావుగా. అందుకే నా మనవరాల్ని నీకు ఇచ్చి కట్టి పడేద్దాం అనుకుంటున్నా. ప్రియకు నాకు పెళ్ళా? తనెక్కడా, నేనెక్కడా? ఈ పెళ్లి జరగదు. ఏ, తనకంటే నువ్వు ఎందులో తక్కువ? చదువులోనా? అమ్మాయి పుస్తకాలు చదువుకుంది, నువ్వు జీవితం చదువుకున్నావు. అది పుస్తకాల్లో ఉండదు. అది కాదు బామ్మ. శివ, నీ చనిపోయే ముందు ప్రియ నీ చేతిలో జాగ్రత్తగా పెట్టాలన్నదే నా ఆశ. ఎందుకంటే నా తర్వాత దాన్ని మంచి చెడు చూసుకోవాల్సిన ఈ ఇంటి అల్లుళ్ళ మీద నాకు నమ్మకం లేదు. అందుకే నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నా ఆశ నెరవేరుస్తావు కదూ? సరే బామ్మ, నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. కానీ 2 కండిషన్లు. 1, ప్రియ ఒప్పుకోవాలి. 2, నా అన్న రామ్మోహన్ ఈ పెళ్లికి రావాలి. శివా, ఈ పెళ్లి ఎలాగైనా జరిగి తీరాలయ్యా. ప్రియని పెళ్లి కొప్పించే బాధ్యత నీది. మీ అన్నయ్యని ఇక్కడికి రప్పించే బాధ్యత నాది. ఓకే? మూర్తి, నువ్వు భలే జాదువురా. మొత్తానికి నువ్వు అనుకున్నట్టు నా అన్నయ్యని ఇక్కడికి రప్పిస్తున్నావు. ఏంటి ప్రియా, ఏమైంది? నీతో మాట్లాడాలి.
ఈ టైంలోనా? రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకో. అదేం కుదరదు, నేను ఇప్పుడే మాట్లాడాలి. చూడు ప్రియా, వయసులో ఉన్న ఆడపిల్లవి ఇలా ఒంటరిగా ఉన్న మగాడు రూమ్ లోకి వస్తే చూసినా ఏమనుకుంటారు? ఏంటి తలిపేస్తున్నావు? ఎవరి కోసం నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు? బామ్మ కోసం. అబద్ధం. అవును, ఒక్క బామ్మ కోసమే కాదు, నా కోసం కూడా. అది కూడా అబద్ధం. నువ్వు పెళ్లి కొప్పుకుంది బామ్మ కోసం కాదు, నీ కోసం కాదు, మూర్తి కోసం. నీ అన్నయ్యని ఇక్కడ రప్పించడానికి మూర్తి నువ్వు కలిసి చేస్తున్న ప్లే ఇది. ఏంటి ప్రియా నువ్వు మాట్లాడేది? మూర్తి ఏంటి, ప్లే ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం, నన్ను ఎందుకు అర్థం చేసుకోవు? నువ్వు నాకే కాదు, ఆ దేవుడికి కూడా అర్థం కావు. సచ్ ఎ మిస్టీరియస్ గా యు ఆర్. ఒకసారి పిచ్చోళ్ళలో ఉంటావు, ఇంకోసారి తెలివైన వాళ్ళ బిహేవ్ చేస్తావు, మరోసారి ఫిలాసఫర్లా మాట్లాడతావు, అప్పుడప్పుడు రౌడీలందరినీ కొడతావు. అసలు ఎవరు నువ్వు? ఇడియట్, ఇన్నోసెంట్, క్రిమినల్ ఆర్ రౌడీ? నేను ఇక్కడ ఉంచాలంటేనే భయం వేస్తుందా? అంత భయపడుతూ నన్ను ఇక్కడ ఇంకా ఉంచాల్సిన పని లేదు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? వదులు, నేను వెళ్ళిపోతాను. శివ, వదులు. ఏం జరిగిందయ్యా? చూడు, బామ్మ వస్తుంది, వెళ్ళిపోని చెప్తే విన్నావా? తలుపు కూడా బోల్డ్ పెట్టావు. మన ఇద్దరిని ఇలా రూమ్ లో చూస్తే బామ్మ తప్పుగా అనుకుంటుంది. నువ్వు వెళ్ళి దాక్కో. దాక్కో. ఎందుకు దాక్కుంటేనే తప్పుగా అనుకుంటుంది? అబ్బబ్బబ్బా, అర్ధరాత్రి పూట ఏమిటయ్యా శబ్దాలు? ప్లీజ్ ప్రియా, వెళ్ళి దాక్కో. నేను దాక్కోను. ఓపెన్ ది డోర్. శివా, ప్రియా ప్లీజ్ శివా, వెళ్ళి దాక్కో. అయ్యో, బామ్మ, నేను ఇతన్ని నీ గదిలో చూస్తుంటే తప్పు పట్టేదని కాదు. బామ్మ, ప్రియా వచ్చింది. ఆ పిల్లని ఎలాగైనా పెళ్లి కొప్పించమని చెప్పింది, ఇలా చేసి కాదయ్యా. ఇంత తెలివిగా తప్పించుకున్నావు. నువ్వు నేను ఊహించిన దానికంటే పెద్ద జాదవి. గుడ్ నైట్. ఆ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ డబ్బు? మా అక్కలు నాకు జరిగిందంతా చెప్పారు. అంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు? అసలు నీకు ఎక్కడిది ఆ డబ్బు? ఓ అదా, ఆ డబ్బు నాకెలా వస్తుంది? మూర్తి ఇచ్చాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నిజంగా ఆ డబ్బు మూర్తి ఇచ్చాడు. షట్ అప్ యు లయర్. 2000 రూపీస్ కోసం అతను ఆ రోజు రెస్టారెంట్ దగ్గర డ్రగ్స్ స్ట్రూప్ తో గొడవ పెట్టుకున్నాడు. అలాంటి వాడు నీకు లక్షలు లక్షలు డబ్బు ఇచ్చాడు నువ్వు చెప్తే నేను నమ్ముతా అనుకుంటున్నావా? స్టాప్ బ్లఫింగ్ మీ. ఎక్కడికి వెళ్తున్నావు? తప్పించుకోవాలని ట్రై చేస్తున్నావా? చెప్పు, ఆ డబ్బు ఎక్కడిది? ప్రియా, నాకు ఆ డబ్బు ఇచ్చింది మూర్తి. అతనికి ఎలా వచ్చాయో నాకెలా తెలుస్తుంది? నీకంతా తెలుసు. ఆ డబ్బు నువ్వు కష్టపడి సంపాదించింది కాదు. నువ్వు మూర్తి కలిసి ఎక్కడ దొంగతనం చేశారు? ఏయ్, మీ ఇద్దరు కలిసి ఎక్కడ దొంగతనం చేశారో చెప్పు. నేను నీ కళ్ళకు దొంగలా కనబడుతున్నానా? అవును, నువ్వు దొంగవి. నువ్వే కాదు, ఆ మూర్తి కూడా దొంగే. మీ ఇద్దరు దొంగలు, క్రిమినల్స్, చీటర్స్. డబ్బు కోసం మర్డర్స్ కూడా చేయడానికి వెనక నీ బాన్ క్రిమినల్స్. ఆగో, తప్పుడు దారిలో సంపాదించిన డబ్బులో ఒక్క పైసా కూడా మాకు అవసరం లేదు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఆ డబ్బుతో మా అక్కలు కాపురాలు సంతోషంగా ఉంటాయనుకుంటున్నావా? అక్క, అతని డబ్బు అతను మొహన్ కొట్టండి. మనకి నాన్న సంపాదించిన ఇల్లు ఉంది. ఇదమ్మైనా మన అప్పులు, మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుందాం. రోడ్డును పడినా పర్వాలేదు, కానీ మనకి ఎవ్వరి సహాయం అవసరం లేదు. ఇప్పుడు ఇచ్చిన డబ్బు కూడా మీ నాన్నగారిదే. అసలు ఈ డబ్బు వల్లే ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. న్యాయంగా ఆ డబ్బు మీకే చేరాలి, అందుకే మీకు ఇచ్చాను. మీరందరూ అనుకున్నట్టు మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకోలేదు, ఆయన్ని మర్డర్ చేశారు. మా నాన్నగారిని మర్డర్ చేశారా? ఎవరు? నాకు తెలియదు. మరి మా నాన్నగారిది మర్డర్ అని నువ్వెలా చెప్తున్నావు? నేను కాదు చెప్పింది, మూర్తి. మీ నాన్నగారిని ఎవరు చంపారో మూర్తికి తెలుసు, అందుకే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని మూర్తి మీకిచ్చాడు. అబద్ధం, అబద్ధం, అంతా అబద్ధం. ప్రతిసారి ఏదో ఒక కట్టుకథ చెప్పి మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేస్తున్నావు. ఇది పరువు గల కుటుంబం. నీలాంటి వాళ్ళు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పో, బయట పో. ప్రియా, బామ్మ, ముందు నుంచి ఇతని మీద నాకు డౌటే. రాత్రి కూడా నేను ఇతని రూమ్ లోకి వచ్చింది మొత్తం కక్కించడానికి. కానీ ఇతను ఆడిన డ్రామా వల్ల ఎప్పుడు కొట్ట నువ్వు నన్ను కొట్టావు. మీరందరూ అనుకుంటున్నట్టుగా ఇతను మంచివాడు మాత్రం కాదు. గెట్ లాస్ట్. ప్రియా, ఏం చేస్తున్నావు? మాట్లాడదు. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? పొమ్మని చెప్తున్నాను కదా. పో, బయట పో. ఇలాంటి సిగ్గులేని బతుకు బతికే కంటే చావడం మంచిది. ఎక్కడికైనా పోయి చావు. ప్రియా, ఎరా నిన్ను భరించలేక బయటికి గంటేశారు కదా. నన్ను గంటేయడం ఏంటి? నన్ను బయటికెళ్ళి ఓ పని చేయమన్నారు.
ఓ నీకు కూడా పని చెప్తారా? ఏం పని చెప్పారు? చచ్చిపోమన్నా. అది పనేనా? అవును, ప్రియా ఎక్కడికైనా పోయి చావమంది, అందుకే బయలుదేరాను. సమయానికి నువ్వు ఎదురొచ్చావు, మంచి శకునం. ఏ నువ్వు కూడా వస్తావా నారాయణ? ఓకే, గుడ్ బై. పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు. నేను మూర్తి, సత్యనారాయణ మూర్తిని మాట్లాడుతున్నాను. నీ అబ్బ మూర్తి గారే, ఆ పుట్టోడు సాగుకూడదని నా చేత అడిగి లక్షలు ఇప్పించావు. ఇప్పుడు అది చచ్చాడ్రా. ఎవడు చెప్పాడు? వాడు హ్యాపీగా బతుకుతున్నాడు. చవరగా ఎవడనంటే నిజం అనుకుంటాడు. సొంత అన్నయ్య ముందు ఆడ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఆడు ఇంకా బతుకున్నాడంటే ఇంత చెప్పినా నా మాట నమ్మవా? అయితే ఒక్కసారి ఫోన్ పక్కన పెట్టి డోర్ తీసి చూడు. ఇంకా నయం గొడ్డోడు తీసుకుని చూడమన్నావు కాదు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నేను శివాని, ఇక నుంచి నేను ఇలాగే ఉండాలంట, మూర్తి చెప్పాడు. ఏంటి సార్ బాగోలేదా? నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోవడం ఏంటి సార్? అవును, నువ్వు చచ్చిపోతే ఇక్కడికి ఎలా వస్తావు? ఒక్క నిమిషం ఉండి చెప్తా. ఇదిగో మూర్తి. ఏ మూర్తి, మూర్తి, మూర్తి. కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా. అతను బతికే ఉన్నాడు. నేషనల్ హైవే మీద మైలురాయిలాగా స్టడీగా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందా? క్రిస్టల్ క్లియర్. అవునయ్యా మూర్తి, మరి అక్కడ చచ్చిపోయింది ఎవరు? ఏయ్, నీకు అదంత అవసరమా? మనకు రామ్మోహన్ ముఖ్యం. చెప్పినట్టు వాడిని ఇక్కడికి రప్పించాను. మనం అనుకున్నట్టు వాడిని పిలిచి డీల్ మాట్లాడు. డీల్ గుర్తుంది కదా? అరే ఎందుకు గుర్తులేదయ్యా? నాకు 3 కోట్లు, నీకు 3 కోట్లు, ఆ బయటన్న బొడ్డోడికి 3 కోట్లు. అయితే అప్పుడప్పుడు ఆడికి ఇచ్చిన డబ్బులు డిడక్ట్ చేసుకుంటాలే. ఆ రామ్మోహన్ గారికి 3 కోట్లు. ఓకేనా? ఓకే. నన్ను చెప్పొద్దు. డబ్బు, నీకు డబ్బే కదా కావాలి, తీసుకో తీసుకో తీసుకో. ఇదే కాదు, రాబరీ చేసిన మొత్తం నువ్వే తీసేసుకో. నన్ను చెప్పొద్దు. నీకు ప్రియ కదా కావాలి? కమ్ 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 కమ్. ప్రియా, ప్రియా, యు గో దే. ఓకే, తీసుకెళ్ళు తీసుకెళ్ళు. నన్ను వదిలే, నన్ను వదిలే. నన్ను వదిలే. నీకేం కావాలన్నా ఇస్తాను. చెప్పు, నీకేం కావాలి? నాకు నీ ప్రాణం కావాలి. నా ప్రాణమా? అవును, నాకు నీ ప్రాణమే కావాలి, ఇంకేం వద్దు. నేను నీకేమని ఏం చేశాను? చేశావు. నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల్ని అతి దారుణంగా కాల్చి చంపేశావు. నీ చెల్లెల్ని నేను చంపేశానా? నో నో,
అసలు నీ చెల్లెలు ఎవరో నాకు తెలీదు. తెలీదురా. ఇలాగే గన్ను పెట్టి ఆ రోజు బ్యాంకులో ఏమీ తెలియని ఒక అమాయకురాల్ని కాల్చి చంపేశావు. ఆ అమ్మాయి నా చెల్లెలు. నా చెల్లెల్ని పోలీసుల కళ్ళ ముందే పిట్టని కాల్చినట్టు కాల్చేశావు. అంత చేసిన పోలీసులు నిన్ను పట్టుకోలేక ఏదో డ్రగ్స్ గ్రూప్ చేసిందనుకుని ఫైల్ని క్లోజ్ చేశారు. అప్పుడు ఆ ఫైల్ని నేను ఓపెన్ చేశాను. ఆ డ్రగ్స్ వాళ్ళని వెతుకుతూ డేవిడ్ రాజ్ గ్రూప్ లో చేరాను. తర్వాత బ్యాంకుకి 12 కోట్లు రప్పించింది ఎవరని ఎంక్వైరీ చేస్తే ఎక్స్ మినిస్టర్ వెంకటరత్నం అని తెలిసింది. వాడి ద్వారానే వీడి గురించి వీడి తమ్ముడి గురించి తెలుసుకున్నాను. అక్కడి నుంచి నేను వీడి తమ్ముడిని ఆ మినిస్టర్ని నమ్మించాను. ఎందుకంటే అమెరికాకు ఎస్కేప్ అయిన వీడిని ఇక్కడికి రప్పించడానికి. ఈ ఎన్ఐఏ బాగా చదివి పెద్ద ఇంజనీర్ అయి వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూసేదా నా చెల్లి. నా ఎగ్జామ్ ఫీజు కోసం అకౌంట్లో డబ్బులు వేయడానికి ఆ రోజు బ్యాంకుకి వచ్చిన నా చెల్లెల్ని రా నువ్వు షూట్ చేశావు. అమ్మా 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 నేను శివుని కాదు, రామ్మోహన్ నాకు అన్నయ్య కాదు, అతను ఎవరో నాకు తెలీదు. హలో శివ, నేను రామ్మోహన్ని. మీ అన్నయ్యరా? హలో హలో శివ, అనవసరంగా నాతో పెట్టుకోకు. మా అన్నయ్యని ఇక్కడ నువ్వు రప్పించలేవు. రప్పిస్తాను రా, నిన్ను అడ్డం పెట్టుకొని వాడిని ఇక్కడికి రప్పిస్తాను. రప్పించలేవు. వాడి వల్లే నిన్ను వీడు పిచ్చిగా ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాను. తమ్ముడు చచ్చిపోయినా వీడు రాడు, కానీ నీ లైఫ్ లోకి ఎవడైనా ఎంటర్ అయితే వీడు ఖచ్చితంగా వస్తాడని నాకు తెలుసు. నేను ఒక సూసైడ్ మేనియాకని నమ్మించింది ఇందుకే. వీడిని చంపి వీడి తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించడమే నా ప్లాన్. ఆ ప్లాన్ తోనే వీడిని కరెక్ట్ గా ఇండియాకు రప్పించాను. శివ, నువ్వు ఫోన్ పెట్టద్దు. ఈ శివకి ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. ఇక ఇక్కడ ఎవరికి నాతో అవసరం లేదు. గుడ్ బై. కావాలి, నాకు కావాలి. ఇస్తాన్రా. రే, నేను చెప్పినట్టు మీ అన్నని ఇక్కడికి రప్పించాను. నీకు మీ అన్న కావాలా, ఇది కావాలా? నాకు ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే. ఇది పెట్రోల్. ఇది పోసి వాడు బతికుండగానే తగలట్టే. అలాగే తగలట్టేస్తాను. ఏడువాడు ఎక్కడా 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 ఎక్కడా? శివ, శివ తల్తీరా, శివ నా మాట వినరా, తలుపుతీ.
ప్లాన్ ప్రకారం వీడిని చంపేలోపే నువ్వు వచ్చేసావు. కానీ ఇప్పుడు వీడిని వదిలి ఇంకో తప్పు చేయను. ఒరే మూర్తి, పిస్టల్ కింద పడే, పిస్టల్ కింద పడే. పిస్టల్ కింద పడే. షూట్ చేయి, పడి షూట్ చేయి. రే మూర్తి, నీకు 3 కోట్లు ఇచ్చాను కదా, డబ్బు తీసుకొని పారిపో మూర్తి, పారిపో. పారిపోమని చూస్తా, మేము వదిలిపెడతావా? ఒరేయ్ మూర్తిగా, నీ కోసమేరా తుపాకీ నిండా గుళ్ళు పెట్టుకుని ఎన్నాళ్ళు తిరుగుతున్నాను. ఓల్డ్ ఇడియట్, వాడు మూర్తి కాదు, వీడు మూర్తి. ఆయక మీద నీ మాటలు ఎవరు నమ్మర్లేవయ్యా. నువ్వే షటప్, ఈడియట్ ఫ్యామిలీ. రే మూర్తి, మర్యాదగా క్యాచ్ హ్యాండ్ ఓవర్ చేసి ఆ తుపాకీ కింద పడాయి. వాడికి పిచ్చి ముదిరిపోయింది, ముందు వీడిని షూట్ చేయి. పడాయి. భలే సర్కస్ చేస్తున్నాడు కదా. నీ అబ్బా పెట్టుబట్టండి రా. రావద్దు, 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 రావద్దు చెప్తున్నాను కదా, రావద్దు చెప్తున్నాను కదా, రావద్దు, రావద్దు. వెళ్ళి వాళ్ళని వేసేయండి రా. వెళ్ళండి వేసేయండి, అంతే వేసేయండి, ఒక్కళ్ళు కూడా వాడకూడదు. ఇది దీపావళి తుపాకీ కాదు, నిజమైన తుపాకీ. ఇద్దరు ఇంట్లో ఎవరు చచ్చినా నన్ను పొక్కలు పడేస్తారా? భరణి రారా, ఈడొక్కడ దుబ్బేస్తాడు. దొరికారు అన్న, మంచి టైంలో దొరికాడు. వాడిని వాడి కాళ్ళు ఎరగొట్టేదా? ఆగు, నీకు గుర్తు తీసుకొట్టడం తెలీదు, నేనే ఎరగొడతా. వెళ్ళి వాడిని గట్టి పట్టు. వెళ్ళంటే ఈ రోజు నా కాళ్ళు తినడం ఖాయం.
మూర్తి నన్ను వదలొద్దు ప్లీజ్ వదలొద్దు నో నో నన్ను వదలొద్దు నన్ను కాపాడు నన్నేం చేయొద్దు నీకు డబ్బులే కదా కావాలి తీసుకో తీసుకో నన్ను వదలొద్దు నన్నేం చేయొద్దు నన్నేం చేయకు నేను చంపొద్దు నేను చంపొద్దు చంపొద్దు నేను చంపొద్దు ప్లీజ్ ప్లీజ్ మూర్తి మూర్తి ప్లీజ్ ప్లీజ్ నేను చంపొద్దు నన్ను కాపాడు మూర్తి మూర్తి వదలొద్దు నువ్వు కొట్టిన కొట్టుడికి పైన చూడ పడ్డాడా హై స్పీడ్ పోస్ట్ వెళ్ళిపోయి ఉంటాడు బయటికి నువ్వు గట్టిగా అరవకరా బాబు ఎవడన్నా వింటే పోలీసులు చెప్తాడు ఎవడో ఎందుకురా నేనే చెప్తా అసలు ఎవడు పడిపోయిండో చూద్దాం పదండి